హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబిజ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ బై studybiz.com. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మీకు జనవరి నెలకు సంబంధించినటువంటి మంత్లీ జాబ్స్ వీడియోకి అయితే మీ అందరికి కూడా స్వాగతం. ఈ జనవరి నెలలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ముందుగా మీకు నార్థన్ రైల్వే నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదలైంది. మొత్తంగా 3093 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయ్యండి, దాంతోపాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే దీనికి చివరి తేదీ చూసుకుంటే మీకు జనవరి 11వ తేదీ వరకు చివరి తేదీ అయితే ఉంది. అలాగే దీనికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు rrcnr.org అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. 897 ఖాళీలు అయితే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం 18 నుంచి 42 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి చివరి తేదీ చూసుకుంటే జనవరి 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. మొత్తంగా 81 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. దీనికి చివరి తేదీ చూసుకుంటే జనవరి 21గా నిర్ణయించారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు వెళ్ళి క్లియర్గా చూసుకొని అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. మొత్తంగా 240 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి చివరి తేదీ చూసుకుంటే ఫిబ్రవరి 13వ తేదీగా చివరి తేదీ అయితే నిర్ణయించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు యాజ్ యూజువల్గా psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఆన్లైన్లో చూసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిఎస్ఐఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. మొత్తంగా 444 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం 33 ఏళ్ల ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు జనవరి 12 లోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు జనవరి 12 లోపు csir.res.in అనేటువంటి వెబ్సైట్లో క్లియర్గా చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తంగా అప్రెంటిస్ ఖాళీలు మొత్తంగా 3015 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఐటీఐ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. అయితే 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు జనవరి 14 లోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. wcr.indianrailways.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా ఒకసారి చూసుకున్న తర్వాత ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మరో నోటిఫికేషన్ చూసుకుంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ అలాగే ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తంగా 400 ఖాళీలు అయితే ఇందులో ఉండడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఐటీఐకి సంబంధించి ఎవరైతే పూర్తి చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశంగా చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు జనవరి 7వ తేదీలోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. sjvn.nic.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తంగా 226 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. బీఈ బీటెక్ చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అలాగే జనవరి 12 లోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. mha.gov.in అనేటువంటి వెబ్సైట్లో క్లియర్గా చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరో నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 119 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ అలాగే ఆటోమొబైల్ సంబంధించి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అవకాశంగా చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు 26వ తేదీలోపు జనవరి 26వ తేదీలోపు మీరైతే ఆన్లైన్లో ai.aero అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా ఒకసారి చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఏపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 99 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే ఎవరైతే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశంగా చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అలాగే దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఫిబ్రవరి 18 లోపు మీరైతే ఆన్లైన్లో
psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. అలాగే మరో నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తంగా 38 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. దాంతోపాటు బీఈడీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తున్నారు. అలాగే 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. 29 జనవరిలోపు మీరు psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మరో నోటిఫికేషన్ చూసుకుంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ GIC నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 85 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. అలాగే 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. జనవరి 12 లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. GICRE.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వేరియస్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తంగా 4214 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి చివరి తేదీ సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి 7వ తేదీగా దీనికి చివరి తేదీ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు DSSBonline.nic.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఒకసారి చూసుకున్న తర్వాత అయితే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మరో నోటిఫికేషన్ ఏపీఎస్సీ నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 21 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ సివిల్కి సంబంధించి, మెకానికల్, కెమికల్ ఇంజనీర్కి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశంగా చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఫిబ్రవరి 19 లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరో నోటిఫికేషన్ చూసుకుంటే నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తంగా 2545 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఒక మంచి అవకాశంగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఫిబ్రవరి 2వ తేదీలోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే nhrd.org.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా ఒకసారి చూసుకున్న తర్వాతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. AI ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తంగా 209 ఖాళీలు అయితే ఇందులో ఉండడం జరిగింది. మీకు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే BSc, BCom, BA సంబంధించి ఎవరైతే పూర్తి చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశంగా చెప్పారు. 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. జనవరి 15వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు AIESL.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ పేజ్లో ఒకసారి చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అలాగే ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. RK-పురం సంబంధించి PGT, అలాగే TGT మరియు ఇతర ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తంగా 62 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అలాగే డిప్లొమా ఎలిమెంటరీకి సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైతే పూర్తి చేస్తుంటారో వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం 55 ఏళ్ళుగా ఏజ్ లిమిట్ అయితే నిర్ణయించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు జనవరి 15వ తేదీలోపు మీరైతే APSRKpuram.edu.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తంగా 274 ఖాళీలు అయితే ఉన్నాయి. MBBS, MD, MS గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులుగా నిర్ణయించారు. 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. జనవరి 22వ తేదీలోపు దీనికి ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్సూరెన్స్.nic.co.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ జనవరి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకైతే తెలియజేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్గా మన studybiz.com జాబ్స్ అనేటువంటి వెబ్సైట్లో ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాతే, అలాగే నోటిఫికేషన్ వివరాలు, PDF సంబంధించినటువంటి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మన studybiz.com జాబ్స్ అనేటువంటి వెబ్సైట్లో మీకైతే అందుబాటులో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఎప్పటికప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్ యూ.